Hello guys, welcome back to our channel Cinematic Chris with Pursi. Spider-Man 2002 2 crores, Spider-Man 2 2004 2.5 crores. సో మన వీడియోకి ఎంటర్ అవ్వడానికంటే ముందు ఒకసారి మన ఛానల్కి అయితే విజిట్ చేయండి. అలాగే ఒకవేళ మీకు కానీ మన కంటెంట్ నచ్చితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే నోటిఫికేషన్ బటన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే మన వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ ఏ కంటెంట్ పైన వీడియో కాల్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. సో ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి ఇండియన్ బాక్స్ ఆఫీస్లో ఓపెనింగ్ డే రికార్డ్ పెట్టిన హాలీవుడ్ మూవీస్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. సో ఇది కూడా ఆఫ్టర్ 2000 అంటే 2000 తర్వాత రిలీజ్ అయిన మూవీస్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. సో అన్నిటికంటే ముందుగా అయితే 2002లో రిలీజ్ అయిన స్పైడర్ మ్యాన్ మూవీ అయితే 2 కోట్ల దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేసింది. సో దీని తర్వాత 2004 దాకా అయితే రికార్డ్ అయితే అట్లానే ఉండింది. దాని తర్వాత 2004లో రిలీజ్ అయిన స్పైడర్ మ్యాన్ 2 అయితే దీన్ని 2.25 క్రోర్స్తో అయితే బ్రేక్ చేసింది. సో ఈ మూవీ తర్వాత 2005లో వచ్చిన కింగ్ కాంగ్ మూవీ అయితే ఇండియాలో డే 1 4 కోట్ల దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేసి ఇట్లో అయితే హైయెస్ట్ కలెక్టెడ్ డే 1గా అయితే నిలిచింది. అలాగే ఈ మూవీ తర్వాత 2006లో వచ్చిన క్యాసినో రాయలే ఈ మూవీ అయితే 4.75 కోట్ల దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేసింది. సో దీని తర్వాత అయితే మళ్ళీ 2007లో వచ్చిన మళ్ళీ ఒక స్పైడర్ మ్యాన్ 3 మూవీ అయితే 6.75 కోట్ల దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేసింది. ఈ మూవీ అయితే 2009 దాకా అయితే హైయెస్ట్ డే 1గా అయితే నిలిచింది. సో 2009లో వచ్చిన 2012 మూవీ అయితే 7.7 కోట్ల దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేసి ఈ మూవీని అయితే బ్రేక్ చేసింది. సో అలాగే దీని తర్వాత అయితే 2012లో రిలీజ్ అయిన ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్ మూవీ అయితే ఇండియాలో 10 కోట్ల దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేసింది. ఈ రికార్డ్ అయితే మళ్ళీ ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 2 మూవీ అయితే బ్రేక్ చేసింది. ఇదైతే 2014లో రిలీజ్ అయ్యి 10 లక్షల దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేసింది ఇండియాలో. దీని తర్వాత 2015లో వచ్చిన ఫ్యూరియస్ 7 మూవీ అయితే 16.7 కోట్ల దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేసింది. ఇదైతే అప్పట్లో హైయెస్ట్ డే 1 రికార్డ్గా అయితే నిలిచింది. ప్రీవియస్ వన్కి దీనికైతే 6 కోట్ల డిఫరెన్స్ అయితే ఉండింది. సో దీని తర్వాత 3 ఏళ్లకి వచ్చిన అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ అయితే ఇండియాలో డే 1 41 కోట్ల దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేసి అప్పట్లో అయితే హైయెస్ట్ ఎవర్ డే 1 ఫర్ హాలీవుడ్ మూవీగా అయితే రికార్డ్ పెట్టింది. ఈ మూవీ అయితే ప్రీవియస్ మూవీతో కంపేర్ చేస్తే నియర్లీ త్రిబుల్ రేంజ్లో అయితే కొట్టి డే 1 రికార్డ్గా అయితే నిలిచింది. ప్రీవియస్ మూవీ అయిన ఫ్యూరియస్ 7 16 కోట్ల దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేస్తే ఈ మూవీ 41 కోట్ల దాకా అయితే గ్రాస్ డే 1ని కలెక్ట్ చేసింది. సో దీని తర్వాత అలాగే 2019లో రిలీజ్ అయిన అవెంజర్స్ ఎండ్ గేమ్ అయితే 65 కోట్ల దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేసి 2026 వరకు అయితే ఈ మూవీ రికార్డ్గా అయితే నిలిచింది. ప్రీవియస్ మూవీతో కంపేర్ చేస్తే 25 కోట్ల దాకా ఎక్కువ అయితే కలెక్ట్ చేసింది. సో ఈ మూవీ రికార్డ్ని బ్రేక్ చేయడానికి హాలీవుడ్కి అయితే మళ్ళీ ఇంకో 7 ఏండ్లు అయితే పెట్టింది. ఇదైతే మళ్ళీ మార్వెల్ మూవీ అయిన స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీని బ్రేక్ చేయాల్సి వచ్చింది. ఇదైతే మొన్న 2026లో రిలీజ్ అయ్యి డే 1 73 కోట్ల దాకా అయితే గ్రాస్ని పెట్టింది. నెక్స్ట్ ఎలాగో వచ్చే 1.5 ఇయర్లో అవెంజర్స్ 2 మూవీస్ అయితే రిలీజ్ అవ్వబోతున్నాయి. సో వచ్చే మూవీస్లో ఏ మూవీ అయితే ఈ మూవీ రికార్డ్ని బ్రేక్ చేస్తుందో కామెంట్స్లో చెప్పండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ఒకవేళ మీకు కానీ మన వీడియో నచ్చితే మన వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ సినిమాటిక్ క్రిస్.